Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఫస్ట్ మీరు కొంచెం స్టౌట్‌గా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి హేళన చేయడం గానీ, సో అరే ఏంటిది అని చెప్పేసి మిమ్మల్ని మీరు బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? చాలా సార్లు. హ్మ్. చాలా సార్లు. అంటే ఒక వన్ బిగ్ థింగ్ మనలో చేంజ్ అనేది కూడా తీసుకొనొస్తది. అలా నీ లైఫ్‌లో ఏదొచ్చింది? ఏంటి ఆ సిట్యుయేషన్ ఏంటి? సిట్యుయేషన్ నన్ను నేనే క్రాస్ చెక్ చేసుకున్నాను. నేను ఏం చేస్తున్నాను? ఎలా ఉన్నాను? సో నేను చేయగలనా లేదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. దట్స్ ఇట్. నీ లైఫ్‌లో హెల్త్ పరంగా కూడా ఎన్నో ఇష్యూస్ అనేది కూడా ఫేస్ చేసి ఉంటారు కదా! యాహ్! యూజువల్‌గా అమ్మాయిలు ఓవర్ వెయిట్ ఉన్నారంటే సో పీసీఓడీస్ గానీ, థైరాయిడ్ గానీ ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ అనేది కూడా వచ్చేసి ఉంటాయి. సో అది మీరు ఎలాంటి ఛాలెంజెస్ అనేది ఫేస్ చేశారు? ఈవెన్ ఐ హావ్ థైరాయిడ్. హ్మ్. సో నౌడేస్ అందరికీ చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్స్ కానీ, వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, సో ప్రతి ఒక్కరికి బికాస్ ఆఫ్ పూర్ న్యూట్రిషన్ వాళ్ళు ఎవరు అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, స్టార్ట్ చేయరు, ఫాలో అవుదాం అనుకుంటారు, బట్ ఫాలో చేయరు. ఒక 1 మంత్ ఫాలో చేసేసి మళ్ళీ అలా ఆపేసి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. బట్ అలా రిజల్ట్స్ ఏమీ ఉండవు. హ్మ్. సో మనం కంటిన్యూస్గా దిస్ ఇస్ అవర్ బాడీ, మనల్ని మనమే కేర్ చేసుకొని మనమే రెస్పెక్ట్ చేసుకొని మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ఫిట్గా ఉంటేనే ఫ్యామిలీని మనం మంచిగా చూసుకోగలం. సో సో కొంతమంది అమ్మాయిలు కూడా సో మన సిటీ ఫుడ్ కానీ లేదా ఏదైనా కొంచెం ఎక్కువ ఫుడ్ తినేసో లేకపోతే హార్మోన్ బ్యాలెన్స్ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు. సో యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇచ్చి వాళ్ళని తగ్గించారు? సో అందరూ ఏమనుకుంటారంటే ఒక న్యూట్రిషన్ ప్లాన్ ఫాలో అవ్వాలి అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్, చాలా టైం పడుతుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి. సో అందరికీ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. సో అది అలా ఏమీ కాదు. ఫస్ట్ మనం ఐఎమ్ హియర్ టు హెల్ప్ దోస్ పీపుల్. ఓకే. ఎలా ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐ మీన్ ఐ కుక్ వెరీ వెల్. ఓకే. సో యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్, ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ఫాస్ట్గా ఫుడ్ కుక్ చేసుకుని రెసిపీస్ కానీ, సో వాళ్ళ లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా టైమింగ్స్ అదంతా ప్లాన్ చేసుకుని ఐ గైడ్ దెమ్. ఏదైనా కానీ ఒక మంచి బాడీ బిల్డ్ చేయాలంటే అది కూడా ఒక పెద్ద ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులతో కూడుకున్నది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అలా ఏం కదా? ఈవెన్ నేను కూడా నా బడ్జెట్లో ఉన్నంతలోనే నేను ప్లాన్ చేసుకొని చేశాను ఇదంతా. సో నార్మల్గా పర్ డైలీ సో మీ బాడీ మీద మీరు ఎంత ఖర్చు చేస్తుంటారు అనుకోవచ్చు? పర్ డైలీ నేను Per day? ఎప్పుడు కౌంట్ చేయలేదా? ఓకే, జస్ట్ పర్ మంత్. పర్ మంత్ బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వేరే. ఇది ఇప్పుడు మీరున్నారు, సో మీ లైఫ్ స్టైల్లో అంటే మీకున్న డైటరీ ఓరియంటేషన్, సో మీరు మేబీ వెజిటేరియన్ అయి ఉండొచ్చు, మేబీ నేను నాన్ వెజిటేరియన్ అయి ఉండొచ్చు, మీరు ఓన్లీ 2 మీల్సే తీసుకుని ఉండొచ్చు, నాకు 4 మీల్స్ ఆప్షన్ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వేరీ ఇది. ఓకే. అండ్ మీరు ఒక ఇన్స్ట్రక్టర్ కదా? ఎస్. సో ఇన్స్ట్రక్టర్ నార్మల్ పీపుల్లో వాళ్ళకు ఒక జనరల్ అంటే ఏమంటారు, వాళ్ళకు డౌట్స్ అనేది కూడా ఉంటాయి. ఏంటంటే జిమ్ చేసి వదిలిపెట్టేసామంటే మనం లావ్ అయిపోతాం రా భయ్ అని చెప్పేసి ఎక్కువగా నాకున్న గర్ల్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటుంటారు అనమాట. జిమ్కి పోవచ్చు కదా ఏదైనా అంటే, ఏముంది జిమ్ చేశాను కాబట్టి తగ్గాను మళ్ళీ పెరిగాను అంటున్నారు. సో దానికి మీరేమంటారు? యాక్చువల్లీ వర్కౌట్స్ చేసేటప్పుడు కొన్ని మంది మంచి న్యూట్రిషన్ ఫాలో అవుతారు, మళ్ళీ జిమ్ ఆపేశాక పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు. సో చేంజ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా పుట్ ఆన్ అయిపోతారు మళ్ళీ. అంతేకాని జిమ్ చేసి ఆపేస్తే లావ్ అయిపోతారు, ఇవన్నీ మిత్స్. ఓకే, అయితే నిజమేం కాదన్నమాట. నిజం కాదు. ఓకే, ఒకవేళ జిమ్ చేసి ఆపేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో వాళ్ళు ఫిట్గా ఉండే అవకాశాలు ఉంటాయి? డైట్ని బ్యాలెన్స్ చేయాలి, క్యాలరీస్ని మోడరేట్ చేయాలి. సో మీరు డేలో మీ వర్క్ని డిపెండ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం న్యూట్రిషన్ ప్లాన్ అనేది. సో మీరు దాన్ని మోడరేట్ చేసుకొని, ఓకే ఇప్పుడు నేను వర్కౌట్ చేయట్లేదు, నాకు టైం లేదు, ఓకే నా క్యాలరీస్ నేను బ్యాలెన్స్ చేసుకుంటే నేను సేమ్ వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు. యా. సో మన హైదరాబాద్లో మెయిల్ ఇన్స్ట్రక్టర్స్ చాలామంది ఉన్నారు, ఓకే, కానీ లేడీ ఇన్స్ట్రక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఈ యొక్క కెరియర్ని చూస్ చేసుకున్నారు మీరు? ఐ లవ్డ్ ఇట్. ఓకే. ఐ లవ్డ్ ఇట్. సో ఇంతకుముందు ఏం చేసేవారు? యాక్చువల్లీ న్యూట్రిషన్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిపోతే ఐ వాజ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. యా. ఐ యాక్టెడ్ ఇన్ ఫ్యూ ఫిలిమ్స్. యాక్టింగ్ చేయడం ఇట్స్ ఓకే, ఫైన్, సూపర్గా ఉంది. ఒక యాక్ట్రెస్ టర్న్ యాజ్ ఏ బీస్ట్ అనమాట. ఇది వినడానికి కూడా ఎలా ఉంది?
యా మేబీ నేను ఆ టైంలో హెవీగా ఉన్నప్పుడు నాకు కొంచెం కామెడీ రోల్స్ అలానే వచ్చేవి. కొన్ని రోల్స్ దగ్గరే నేను స్ట్రక్ అయిపోయాను. సో నేను ఎందుకు ఇక్కడే ఆగిపోవాలి, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఐ ట్రై. అండ్ ఫైనాన్షియల్ పరంగా సో ఇంతకు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు? చెప్పకూడదు అలాంటి. చెప్పకూడదా? No. ఒక 4 to 5 lakhs? No. ఓ 3 lakhs? సో నా ఫీ ఎఫోర్డబుల్గా ఉంటేనే కదా పీపుల్ నా దగ్గరికి వస్తారు. యా. సో దిస్ ఈజ్ నాట్ ఏదో మనం ఏదో సంపాదించేయాలి, ఏదో ఎక్కువ ఎర్న్ చేసేయాలి, ఏదో ఎక్కువ ఫీ తీసేసుకోవాలి అని ఏం కాదు. ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఓకే. అండ్ మన హైదరాబాద్లో ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఓన్లీ. ఓకే, మన హైదరాబాద్లో కూడా సెలబ్రిటీ కోచెస్కి డిమాండ్ బాగా ఉంది. ఓకే. అండ్ మీరు కూడా సెలబ్రిటీస్కి సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా, ఇన్స్ట్రక్టర్గా ఇస్తూ ఉంటారా? యా ఉన్నారా? ఉన్నారు. ఓకే. సో సెలబ్రిటీస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు తీసుకునే డైట్కి అండ్ నార్మల్ పీపుల్ తీసుకుంటున్న డైట్ కానీ సో జిమ్ వర్కౌట్స్ కానీ ఎలా ఉంటుందా, ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే మీ గోల్ని బట్టి ప్లాన్ అనమాట. మ్మ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, ఒక్కొక్కరికి మజిల్ గెయిన్ ఉంటుంది, ఒక్కొక్కరికి వెయిట్ లాస్ ఉంటుంది. సో ఒకళ్ళు సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి, సస్టైన్ చేయాలనుకుంటారు. సో బేస్డ్ ఆన్ దేర్ గోల్ మనం ప్లాన్ చేస్తాం. ఓకే. ఓ ఇప్పటి వరకు మీరు చేసిన వర్కౌట్స్ అన్నీ చూశాను. సో అంతంత హెవీ వెయిట్ చూస్తూ ఉంటే నేను కూడా లిఫ్ట్ చేయలేనేమో అని భయం వేసింది. ఓకే. అండ్ ఎన్ని నెలల నుంచి ప్రాక్టీస్, సో కంటిన్యూస్ థింగ్? స్ట్రెంగ్త్ ఇట్ వాస్ ఫ్రమ్ 2 years. 2 years. 2 years. సో ఐ లెర్న్ ఆఫ్టర్ దట్. నేను సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్. ఓకే. ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీ వాయిస్ ఇలా ఉంది. సో ఒక హస్కీ వాయిస్, సిల్క్ స్మిత గారి వాయిస్ ఎట్లుంటుందో ఆ టైప్లో ఉంది. ఓకే. ఏంటి కెమెరా ముందు అలా మాట్లాడతారా లేదా బయట కూడా అంతేనా? నా వాయిస్ అంతే. అంతేనా? అంతే. మెయిన్గా గర్ల్స్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం, జంక్ ఫుడ్. సో మెయిన్గా ఈ యొక్క రీజన్స్తోనే అలా జరుగుతుంటుంది యా. అనుకోవచ్చా? కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామందికి అంటే అది ఫైండ్ అవుట్ చేసి కూడా చూసుకోవడం కూడా తెలియదు చాలామందికి. ఓకే. సో నౌడేస్ వెరీ కామన్ పీసీఓడి, థైరాయిడ్ అనేది అందరూ ఫేస్ చేస్తున్నారు. మెయిన్గా రీజన్ అయితే ఈ జంక్ ఫుడ్ దీనివల్లే అనమాట. ఓకే. ఎర్లియర్ కంపేర్ చేసుకుంటే, సో ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ సో జిమ్కి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది. యా. సో ఏంటి రీజన్ ఏంటి? యాక్చువల్లీ జిమ్ అనేది మనకి ఒక స్ట్రెస్ రిలీఫ్ థింగ్. వన్స్ యూ లవ్ ఇట్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనల్ని మనం స్ట్రాంగ్గా, మనల్ని మనం ఐ మీన్ ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ నౌడేస్ లేడీస్కి. సో అందుకే వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఒక్కొక్కరు తెలుసుకొని నేను స్టార్టింగ్. ఓకే. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే. కొత్తగా ఎవరైనా కానీ జిమ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి సో యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్ మీన్స్ మనం మన ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సో వీ నీడ్ టు కంటిన్యూ. ఏదో 1 month చేసేసి ఆపేసి అలా కాకుండా ఫస్ట్ మనం కంటిన్యూ చేసేసి ఫస్ట్ బేసిక్గానే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చిన వెంటనే ఇంత వెయిట్స్ చేసేసి భయపడిపోయి అలా చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఫస్ట్ ఒక గుడ్ స్టార్ట్ ఇస్తే పర్ఫెక్ట్ న్యూట్రిషన్ తెలిసి రిజల్ట్స్ అట్లీస్ట్ ఒక 90 days పడుతుంది మన బాడీలో రిజల్ట్ చూడడానికి. అట్లీస్ట్ ఒక 90 days.